తల్లిగంటి పులిగంటి తీసుకొచ్చి తొడలు తొట్టెలు వేసుకొని చేతులు చేతాలు వేసుకొని కన్న బిడ్డలు ఆదుకుంటారు కన్న తల్లి బిడ్డ తగల్లా బిడ్డ రావే బిడ్డ ఇయ్యాల నాకు ముగ్గురు బిడ్డలు కాదు అవ్వాలా ఇద్దరు బిడ్డలు అనుకుంటా బిడ్డ నువ్వు చిన్న బిడ్డ అయినా నేను కన్న కొడుకు లెక్క చదువుకుంటానని సంబరపడుతుంది అవ్వాలా కన్న తల్లి కన్నీ తీసిన కన్న తల్లి ఉచ్చడి దుఃఖాన్ని మాత్రం పొట్ట కద్దుకుంది బిడ్డ ఇలా నేను ఏ దేవుడు ఇస్తున్నా మాట అంటే కదా బిడ్డ కలకల కన్నీరు తీసి ఓ బిడ్డ ఇలా నిన్ను ఆదుకుంటే బిడ్డను ఎత్తుకొని సంబరపడుతుంది సంతోషపడుతుంది బిడ్డ నీకన్నా ఎక్కువ నాకే వస్తున్నాని లెక్కించే తిండి నప్పులేమని మారించాలో బాబు కన్నులే మనగలిపారో అమ్మ చేసి అయ్యో ఇలా నా బిడ్డలుగా మాట అన్నానని అరడరే నా బిడ్డలు అల్లారు ముద్దుగా ఆదుకుంటా ఒక్కనాడు ఒక్క మాట అడగనాని కన్న తల్లి నీలావతి దేవి 3 రోజుల నాడు ముంటు నీళ్ళు పోసింది అవలాల 3 ఓటి 4 ఓటి 5 5 6 అవ్వలాల 11 రోజులే అవలాల నా బిడ్డ పేరు పెట్టంగా అందమైన రాళ్ళు అక్షరాల మీద రావాలి కొందమైన రాళ్ళు కోడల మీద రావాలి అందుకే అంటారు అవ్వలారా రాజుల ఇంటికాడ పండుగ అయితే రాజ్యవాస పడుతుంది అవ్వలారా ఉన్నోళ్ళ ఇంటికాడ పండుగ అయితే లేనోడు ఆశపడతాడు ఎందుకొరకు ఆశపడతాడంటే వాళ్ళ ఇంటికి పోతే అవ్వలారా నేను కడుపు నిండా అన్ని వదిలవచ్చునని ఆశపడతాడే అవ్వలారా కన్న తల్లి ఇలా రారంటే రౌతు అవుతారు పోరంటే పుట్టగంజి పిల్లగళ్ళు అవుతారు ఏ వస్తువుకైనా పేరుంటది పేరు లేని వస్తువు భూమి ఏది ఉండదు అవ్వలారా రాజు
నానా నీ పేరేం పేరు బాబు? నా పేరంటవా? నీ పేరు నాన్న? నా పేరు అంజయ్య గారు. అంజయ్య గారు. ఓ నీ జన్మనామం అట్లా వచ్చింది. అచ్చా. బాబు నీ పేరేం పేరు? నా పేరా? ఆ. నా పేరు ఆకు అక్కల తులసిముక్కల శివ వరప్రసాద్ శాస్త్రి. ఏడిది నాకు అర్థం కాలేదు అసలు. ఆకు అక్కల తులసిముక్కల శివ వరప్రసాద్ శాస్త్రి. అన్ని వక్కలే నీ పేరు? నా జన్మ ఓ జన్మనామం అట్లా వచ్చింది పేరు పెడుతున్నావు. అయితే ఆ బిడ్డ నాన్న నీ పేరేం పేరు నాన్న? సీతారామయ్య శాస్త్రి. సీతారామయ్య శాస్త్రి. అంటే మనిషి దగ్గర పేరు ఉంటుంది. ఆ వైపు వినవుతుంది. అయితే నాన్న నీ పేరేం పేరు? చెప్పమ్మా. చెప్పమ్మా. నీ పేరేం పేరు నా పేరంటవా? చూసి పిత్తరా సూర్యనారాయణ పంతులు అంటారు. ఏంటిది చూసి పిత్తరా సూర్యనారాయణ అంటే పంతులు. మరి చూడకుండా విత్తితే ఎట్లా? అది పోయి మందిరం పడతాను. కొడుక మంది చూసుకుంటూ విత్తాను. చూసి పిత్తారు. పిత్తినప్పుడు కొడుక ఎవరు పెట్టింది పేరు? జన్మనామం అట్లా వచ్చింది. మీ అవే చూపించింది. ఏ గట్ట కాదు, జన్మనామం అట్లా వచ్చింది. అంజయ్ గారు వచ్చినట్టున్నది ఈ పేరు. సీతారామయ్య గారు వచ్చింది. అంతేనా కొడుక నీ పేరే? ఇది మర్చిపోయింది. నా పేరంటవా? నీ పేరే? నా పేరంటవా? నా పేరంటవా? ఈ గురుకోకలేదు కదా. మా సుబ్బమ్మ గారు పప్పులు ఇంకెక్కేసింది. ఇంకెక్కేస్తే బొంగులేసింది. ఆ గోకుడు గీకుడే మందు బిడ్డ. అది మా తాత గీక్కునేది బిడ్డ. అప్పుడు చూపెడతారా నాన్న నీ పేరేం పేరు? నా పేరంటవా? నా పేరు సుబ్బయ్య శాస్త్రి. అంతేనా నీ పేరు సుబ్బయ్య శాస్త్రి. ఇది నేర్పించిన కాపురం బిడ్డ. జనమానము మొలతాలు వేసి అలనాడు 5 ఏళ్ళకైతే బంగారు మోహన బట్టలు పెట్టి మగ పిల్లగాని లెక్కలాడు పేరు తెచ్చుకోవాలి. నాడు మగ పిల్లగాని లెక్క వేస్తాం ప్రేమకు అని ఆనాడు చిన్న బిడ్డ పేరు అవలాల అక్కలాల ఆడవిల్లల అమాసం ముందు ఉట్టాల కన్నవారి కమసగలుగు కున్న ముందు ఉట్టాల కన్నవారి కమసగలుగు ఆ నాడు ఏమి చేసి అప్పటికైనా ఆనాడు ఏమందరం బిడ్డ మదనా సుందరి, రెండో బిడ్డ సుగుణా సుందరి. ఈ చిన్న బిడ్డ రానున్న కాలంలో అబ్బాయి తరుచుకునే బిడ్డ పేరు సుందరదేవి అంట పేరు పెట్టినారా? చప్పట్లు కొట్టమంటే గిట్టి 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 అంటారు. సందర పండుగప్పుడు అయిపోయినట్టు అంటారు. దీనివే కానీ బాధ బాబోదే ఒప్పు కదా కానీ చప్పట్లు కొట్టకుండా కొట్టాలి. ఒకవేళ కొట్టకపోతే ఈ జన్మ కాకుండా మరో జన్మ అంటుంటే మీ చేతితో కొంకిలు కట్టకపోతాయి. వీటితోటి పత్తులు అలవరాదు, పత్తులు ఏరరాదు, సంక్రాంతి పండుగ సగినాలు వేయరాదు. బాగా చదవుతుండే అలనాడు కంప్యూటర్ కొట్టరాదు. పట్టక పరిశ్రమడు దీపకారు ఇట్లా కాదు ముక్కలకెళ్ళి చేతులు ఉన్న వాళ్ళే కొట్టరు, చేతులు లేని కొట్టకూరి. ఆడు ఆడలు కొడతారు, మొగలు కూడా మీరు కూడా కట్టులు వచ్చిన మీరు కొడతలేరు. మీకు కూడా చేతులు ఇట్లా అయితే మీకు కూడా కోటర మీద మూత తీయరాదు. చేతులు తర్వాత అందరూ పడతారు. ఇక పేరు అవగాహన గోగుదాన వస్త్రాలు సూర్యదానం అన్నదానం చేస్తున్నారు. ఆనాడు వెళ్ళిపోవంగా మరి
ఇయ్యాల శుక్రవారం చక్కని గడియ రోజు కన్న తల్లి అవ్వలాల కొంత భావన వెలుసుకున్నది తొట్టగట్టుకున్నది అలపాట వాడుకోవాలనుకున్నది అవ్వ నాకే కదా నువ్వు ఎటు పోయిన సంగతి వీళ్ళిద్దరు లేపన్నా ఈ పిల్లగా అన్ని ఈ పిల్లలా ఓ ఆయన గుడ్డ దిగింది అయ్యా ఆయన లేపుతారు ఈ కాంతలు వాళ్ళ చాలా అయినాక మొత్తం మెడలు ఇవాళ రాత చెప్పావా లాత టేకుమలకవు ఆ. నాకు ఇలా మాత్రమే అయినా ఆ. బిడ్డ పుట్టింది కాబట్టి చక్కని పేరు పెట్టుకున్నా మంచి అందమైన పాట పాడాలి ఈ కాలంలో వాడుకుంటే చదువుకుంటారు ఆ చదువుకున్న పిల్లలు ఎట్లా ఓ వాడతారు నేను పాట పాడింది అనుకో ఆ అన్న తీసుకుపోయింది 2 కిలోమీటర్లు అంత దూరం డోర్ పెట్టేది. ఆ అందరూ కథకాడ అన్నోళ్ళు లేసా అన్నారు లేదచ్చా అంటే అంత మంచిగా ఉంటుందా ఆ. అందుకే ఆయన లేపు అంటారు అన్న ఏరే మందేరే అందరూ పాట పాడముంది పండుగ లేపేటట్టు సంపదానికి